హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం. ఈరోజు స్పెషల్ గోంగూర పప్పు ఫ్రెండ్స్. అలాగే వేడి వేడి రైసు. టిఫిన్కి ఏమో గోధుమ ఉప్మా చేశాను ఫ్రెండ్స్. గోధుమ ఉప్మాలోకి పల్లి పచ్చడి చేశాను ఎండుమిర్చి వేసి. మీరేం చేశారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏంటి ఈరోజు స్పెషల్? నేనైతే ఇవి చేశాను ఫ్రెండ్స్. పిల్లలకి ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. పప్పులోకి ఆమ్లెట్లో ఏమి లేదు, సింపుల్. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, అంతే ఫ్రెండ్స్. పప్పులోకి చాలా బాగుంటుంది. బంగాళదుంప ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు ఆమ్లెట్ తినొచ్చు. నాన్ వెజ్ తిన్నోళ్ళు బంగాళదుంప ఫ్రై కానీ అప్పడాలు, వడియాలు. ఈ ఎండాకాలం వడియాలు అయితే కంపల్సరీగా ఉంటాయి. నేనైతే వడియాలు ఆపలేదు ఫ్రెండ్స్. పిల్లలు ఆమ్లెట్ వేయమన్నారు, ఆమ్లెట్ వేసాను. క్యారేజీలు కూడా కట్టేశాను. అలాగే ఎండ బాగుంది కదా ఫ్రెండ్స్, పిల్లలు బయటకు వెళ్తున్నారు. బయట ఎక్కడ ఏంది కూల్ డ్రింక్ తాగాలన్నా 50 రూపాయలు లేనిదే తాగలేము. అందుకనే నేను ఇంట్లోనే చేసి పంపిస్తున్నాను. కటోరా వేసి, నిమ్మకాయ కొంచెం వేసి, దాంట్లో హనీ వేసి మిక్స్ చేసి బాటిల్లో పోసేస్తాను ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్ళాక తాగుతారు. ఎండలో వెళ్ళి కొద్దిగా కూల్ డ్రింక్ లాగా తాగితే చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అలాగే ఇంట్లో తాగటానికి పెద్ద బాబుకి కీరా జ్యూస్ చేశాను, చిన్న బాబుకి వచ్చేసి క్యారెట్ జ్యూస్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు చేసిన స్పెషల్స్ అన్నీ మీ ముందు పెట్టాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీరేం చేశారో పిల్లలకి, మీ ఇంట్లోకి ఏం చేశారో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గంట సింబల్ నొక్కటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందంట, చాలామంది చూడగలుగుతారంట ఫ్రెండ్స్. నాకు తెలీదు, చెప్పారు. మీకు తెలుసు కనుక మీరు ఎప్పుడు నాకు లైక్ చేస్తూ ఉంటారు కనుక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవే ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీ. పిల్లలు తాగటానికి, తినటానికి అన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. లైక్ చేయండి.